మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం, సంవత్సరంలోని ఆఖరి శుక్రవారం, పైగా మార్గశిర మాస శుక్రవారం. ఇది ఈ సంవత్సరంలోని చివరి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. లక్ష్మి అనే పదం లక్ష అనే ధాతువు నుంచి ఏర్పడుతుంది. లక్షణ యుక్తులను గుర్తించి లక్షణంగా చేసే దేవత కనుక లక్ష్మి అయ్యింది. సాధారణంగా లక్ష్మీదేవి అంటే అందరూ ధనం అనే అనుకుంటూ ఉంటారు. కానీ మనిషికి శుభాన్ని, సౌఖ్యాన్ని అందించే ప్రతి అంశము లక్ష్మీ స్వరూపమే. జ్ఞానం, ఐశ్వర్యము, సుఖం, ఆరోగ్యము, ధనము, ధాన్యము, జయం, ధైర్యం ఇలా అన్నీ లక్ష్మీ స్వరూపాలే. పాలించే పరమాత్మునికి అన్నిటిల్లోనూ సహాయ సహకారాలు అందించి జనులకు సౌభాగ్యాన్ని అందించే రూపమే లక్ష్మీ స్వరూపం. హరిప్రియ అయిన శ్రీ లక్ష్మీ విష్ణువు వలె సర్వాంతర్యామి. విష్ణువు అర్థమైతే లక్ష్మీ శబ్దం, విష్ణువు జ్ఞానమైతే లక్ష్మీ బుద్ధి, విష్ణువు ధర్మమైతే లక్ష్మీ సత్క్రియ, విష్ణువు న్యాయమైతే లక్ష్మీ నీతి, విష్ణువు స్రష్ట అయితే లక్ష్మీ సృష్టి. మానవుల్లో పురుషనామం ఎక్కడ ఉంటుందో అక్కడే స్త్రీ రూపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, వీరికంటే పరమ పదమైనది ఏదీ లేదని పరాశర మహర్షి తెలియజేశారు. లక్ష్మీదేవికి మార్గశిర మాసంలో వచ్చే శుక్రవారాలంటే ఎంతో ప్రీతి. అయితే ఈ శుక్రవారం రోజు కలబంద ముక్కతో ఇలా చేస్తే చాలు, 1 గంటలో మీ దశ తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్ల రూపాయలు మీ సొంతమవుతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. రాబోయే సంవత్సరంలో కూడా మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ సంవత్సరంలోని ఆఖరు శుక్రవారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు నమ్మకం అనేది ఎంత ముఖ్యమో తెలిపే కథను విందాం. ఒకరోజు కైలాస పర్వతంపై ఉన్న పార్వతీదేవి శివునితో ఇలా అన్నది: స్వామి, శ్రీశైల శిఖర దర్శనం మాత్రాన పునర్జన్మ ఉండదు అని అంటారు కదా. ఎన్ని లక్షల మంది శ్రీశైల శిఖర దర్శనం చేసుకుంటున్నారు, కానీ మళ్ళీ వాళ్లకు పునర్జన్మ ఎందుకు కలుగుతుంది అని పార్వతీదేవి శివుణ్ణి ప్రశ్నించింది. అందుకు పరమేశ్వరుడు, దేవి, వారందరూ కూడా నమ్మకంతో శిఖర దర్శనం చేయటం లేదు. చూస్తూ ఉండు, నేను భక్తులను పరీక్షించి వస్తాను అని చెప్పి బ్రాహ్మణుల రూపంలో శ్రీశైలం చేరుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆలయ సమీపంలోని కొలనులో మునిగిపోతూ రక్షించండి, రక్షించండి అని కేకలు వేశాడు. కొందరు భక్తులు రక్షించడానికి ముందుకు వచ్చారు. కానీ ఏ పాపం చేయని వారు మాత్రమే నా చెయ్యి పట్టుకుని బయటికి లాగండి అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. ఆ మాటలు విని కాపాడడానికి వచ్చిన భక్తులు వారు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని బ్రాహ్మణుని చెయ్యి పట్టుకోలేకపోయారు. అప్పుడు ఒక వేశ్య కాపాడడానికి ముందుకు వచ్చింది. అప్పుడు పక్కన ఉన్న భక్తులు, నీవు వేశ్యవు, ఎన్నో పాపాలు చేశావు, నువ్వు ఎలా చెయ్యి అందిస్తావు అని ప్రశ్నించారు. అందుకు ఆ వేశ్య, నేను జీవనోపాధి కోసం వేశ్య వృత్తిని చేశాను, ఎన్నో పాపాలు చేశాను, కానీ ఈరోజు శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్నంత మాత్రాన నేను చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఇప్పుడు నేను ఏ పాపము చేయని దానిని అంటూ బ్రాహ్మణుడికి చెయ్యి అందించినది. అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమశివుడు కొలను బయటకు వచ్చి ఎంతో నమ్మకంతో శిఖర దర్శనం చేసుకున్న ఆ భక్తురాలికి మోక్షం ప్రసాదించాడు. ఈ విధంగా పార్వతీదేవి సందేహాన్ని నివృత్తి చేశాడు శివుడు. ఈ కథ కల్పితం కాదు, నిజం. నేటికి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత బయటకు రాగానే పాండవ ప్రతిష్ఠిత లింగాలకు అభిముఖంగా ఖాళీ స్థలంలో ఒక చిన్న స్త్రీమూర్తి రాతి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆ స్త్రీమూర్తి మల్లికార్జున స్వామి వైపు చూస్తూ స్వామికి నమస్కరిస్తూ ఉంటుంది. ఆమె ఈ కథలోని వేశ్య. మీరు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు గమనించండి. ఆ భక్తురాలికి నమస్కరించి, తల్లి, నాలో కూడా నమ్మకం కలిగించు అని వేడుకొనండి.
ఇక వీడియోలోకి వస్తే రేపు సంవత్సరంలోని ఆఖరి శుక్రవారం, పైగా మార్గశిర శుక్రవారం కనుక కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద మొక్క చాలా పవిత్రమైనది. కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కలబంద మొక్కలో త్రిమాతలు, త్రిమూర్తులు ఉంటారు. ముక్కోటి దేవతలు కూడా కలబంద మొక్కలో ఉంటారు. పూర్వం రోజుల్లో అంతగా ఈ కలబంద మొక్కలు కనిపించేవి కాదు. కానీ ఈ రోజుల్లో కలబంద మొక్కలు విరివిరిగా దొరుకుతున్నాయి. ప్రతి ఇంటి దగ్గర కలబంద మొక్కను పెంచితే ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్టశక్తులు కానీ రాలేవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కలబంద మొక్కను గుమ్మం ముందు తలకిందులుగా వేలాడదీసి కడితే దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా కలబందకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో, ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నదని నమ్ముతారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్టం మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలను తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబందతో అన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. ఇక నోట్లో పుండ్లు, పొక్కులు, పూతలు ఇలాంటివన్నీ ఉన్నవారు కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తే ఆయా సమస్యలు తగ్గిపోతాయి. ఈ కలబందను నిత్యము 10 మిల్లీలీటర్ల మోతాదులో తాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు. పరిహారాల పరంగా, ఆరోగ్యపరంగా ఇన్ని విశిష్టతలు కలిగిన కలబంద మొక్కతో రేపు శుక్రవారం రోజు ఏం చేయాలంటే ఏమీ లేదు. రేపు ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని కానీ లేదా నల్లటి రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి. తర్వాత ఈ వస్త్రంలో వేర్లతో సహా ఉన్న ఒక కలబంద మొక్కను వెయ్యండి. కలబందతో పాటు 5 బొగ్గులను వెయ్యండి. అలాగే 5 యాలకులను కూడా వెయ్యండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమ వెయ్యండి. తర్వాత వీటన్నిటిని ఆ వస్త్రంలోనే ఉంచి మూటలాగా కట్టేయండి. తరువాత ఈ మూటను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని అన్ని గదుల్లో తిరగండి. తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న చెడంతా పోవాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత చివర్లో మీ ఇంటి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేయండి. అంటే ఇంటి బయటకు వచ్చి ప్రదక్షిణలు చేసినట్లు 3 సార్లు చుట్టూ తిరగండి. తర్వాత ఈ మూటను తెచ్చి మీ ఇంటి బయట పెరట్లో లేదా ఖాళీ స్థలంలో పాతి పెట్టేయండి. ఓన్లీ ఖాళీ ప్లేస్ ఉన్నవారు మాత్రమే ఈ పరిహారం చేయండి. అంతేగాని కుండీలలో పెట్టవద్దు. రేపు ఎంతో అద్భుతమైన శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. పరిహారం చేసిన 1 గంటలోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం కలబంద మొక్కతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.